బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 8 ఏళ్ల మీ ప్రస్థానంలో, మీ నడవడికలో ఒక 2 మాటలు పాజిటివ్‌గా మాట్లాడమంటే కేసీఆర్ కాకుండా ఎవరి గురించి మాట్లాడతారు? నాకు కేసీఆర్‌తో, హరీష్ రావుతోనే బాండింగ్ ఉంది. హ్మ్. ఆ జిల్లాలో జగదీష్ రెడ్డికి కూడా వీళ్ళిచ్చిన పరిచయంతోనే ఓకే. బాండింగ్. హ్మ్. అట్లా. వీళ్ళ వల్లే పరిచయం జగదీష్ రెడ్డి. జగదీష్ హ్మ్. రెడ్డి. ముందు నాకు పరిచయం ఓకే. లేదు. పరిచయం కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు. మేము చిన్నప్పుడు మా ఊరికి వచ్చినప్పుడు ఆయన పీడీఎస్ మీటింగ్‌లకు వస్తున్నప్పుడు అప్పుడు అప్పుడు చూసారు. చూస్తాం గానీ ఐడియా లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు నేనున్నటువంటి ఈ స్థితిలో ఎవరి గురించి మంచి చెప్పను. ఓకే. పోనీ గతం మంచినంత చెడుగా మారినప్పుడు చెడుగా ఉన్నదని చెప్పేసి నేను వెళ్ళొచ్చిన కాబట్టి ఓకే. హై వీళ్ళు లెవెల్ చెడు చేసి హై లెవెల్ వీళ్ళు టాక్సిక్ వీళ్ళు పర్సన్. మంచి వాళ్ళు చెడు అనేటువంటి నేను చెడు కూడా వేరే చెప్పరా? ఏది చెప్పను. ఓకే. టాక్సిక్ పర్సన్ ఎవరు? మీకు సంబంధించి బీఆర్ఎస్ లో అత్యంత టాక్సిక్ పర్సన్ ఎవరు? ఇక నాకు ఆ జిల్లాలో ఉన్నప్పుడు ఆ జిల్లా మాజీ మంత్రి బాగా క్లోజ్ ఉండేది. తర్వాత నాకు అందరూ మంచిగానే ఉండేది. అందరు హ్మ్. నాతోని మంచిగానే మాట్లాడేది. కాబట్టి వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అనేటువంటిది ఏం లేదు. బీఆర్ఎస్ ఓటమికి కారణం ఏమనుకుంటున్నారు సార్? వాళ్ళ అహంకారము, హ్మ్. వాళ్ళు అంటే ఒక ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యమంలో ప్రజల ముందు ఉంచినటువంటి డిమాండ్స్ హ్మ్. లేదు పార్టీకి ప్రజల ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్ హ్మ్. ఈ రెండింటిని బేరీజ్ చేసేసుకొని ఈ రెండింటిని ఆ, దాన్ని తరికించి పాలన అంటే ఇట్లుండాలి, అభివృద్ధి అంటే ఇట్లుండాలి, లీడర్ అంటే ఇట్లుండాలి అనేటువంటిది ప్రజలు కోరుకుంటారు. హ్మ్. అంటే ప్రజల యొక్క సహజ సిద్ధమైనటువంటి నేచర్ అది. అవును. అంటే ఏ ఉద్యమం అయినా ఒక బలమైన ఉద్యమం నడుస్తున్నప్పుడు గతంలో మనం చూసినాం. గతంలో పాలక పార్టీలన్నీ హ్మ్. కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, ఈవన్ టీఆర్ఎస్ అయినా రైతు డిమాండ్ లేని, రైతు పదం లేని ఏ ఎన్నికల మేనిఫెస్టో లేదు, ఏ రాజకీయ లేదు. నాయకుని యొక్క ఉపన్యాసం ఎజెండా లేదు. లేదు. హ్మ్. ఎందుకంటే రైతు ఉద్యమాలు, రైతు పోరాటాలు అంత బలంగా ఉండేది. ఏది గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు ఉండేది, హ్మ్. కల్తీ మందుల మీద ఉద్యమాలు ఉండేది, తాగునీటి కోసం ఉద్యమాలు ఉండేది, మార్కెటింగ్ వ్యవస్థ మీద అనేక పోరాటాలు ఉండేది. హ్మ్. అనేక పోరాటాలు, ఎరువుల కోసం పోరాటాలు ఉండేవి. ఈ పోరాటాలని దృష్టిలో పెట్టుకొని రైతు లేని రాజ్యం లేదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఇట్లాంటి పదాలు మొత్తం కూడా పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చేది. కాబట్టి ప్రతి వాళ్ళు దాని గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉండేది. హ్మ్. అట్లనే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా నీళ్లు నిధులు అన్నాం, నియామకాలు. నియామకాలు అన్నాం. నువ్వు నియామకాలు చేయకపోతేవి, నీళ్లు. నీళ్ళు ఇవ్వకపోతేవి, నిధులు ఇవ్వకపోతేవి. హ్మ్. నిధులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో పోస్తే, నిధులన్నీ తీసుకొచ్చి మిషన్ భగీరథలో పోస్తే, హ్మ్. మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లతో నీళ్ళు ఇవ్వకుంటే నేను ఓట్లు అడగనని చెప్తే, హ్మ్. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీకి మీరు రండి. హ్మ్. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. మాట్లాడితే కేటీఆర్ గారు రన్నింగ్ కామెంట్ చేసి ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయని, మా కాన్స్టిట్యున్సీకి మీరు లైవ్ రండి, హ్మ్. ఎక్కడ వస్తున్నాయో, ఎక్కడ పర్ఫెక్ట్ వస్తున్నాయో, హ్మ్. ఒక్క ఊర్లో పర్ఫెక్ట్ నీళ్లు వస్తే ఇంటింటికి నల్లా ద్వారా హ్మ్. 100 లీటర్ల నీళ్లు, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 100 లీటర్ల నీళ్లు కాక వారంలో 2 సార్లు 3 సార్లు ఆ ఊరు మొత్తం వచ్చి ఉంటే నేను రెడీ దేనికైనా. ఓకే. రావట్లేదు. రావట్లేవు. అంటే వీళ్ళు ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి ఇచ్చే డిమాండ్స్ ఏమో, ఇట్లా ఇచ్చేటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి ఏమో ప్రజా ఆకర్షణగా ఉన్నాయి. ఆచరణలోకి వచ్చేసేటప్పటికి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో, ఒక అవినీతితో కూడుకున్నటువంటి పద్ధతుల్లో వీళ్ళ ఆచరణ ఉన్నది కాబట్టి వీళ్ళని ప్రజలు క్రమంగా వ్యతిరేకించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేము 20 లక్షల ఎకరాల పాత సాగును స్థిరీకరించడంతో పాటు అదనంగా ఒక 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాము. హ్మ్. ఎన్ని లక్షలకు ఇచ్చారు? హ్మ్. మా కాడ కాలువలు దోవి పెట్టిర్రు. హ్మ్. మాకు రావన్నపేటలో 25,000 ఎకరాలకు నీళ్లు రావాలి, ఆ! నీకు చిట్యాల్లో 25,000 ఎకరాలకు నీళ్లు రావాలి, గంధమల్ల బస్వాపూర్ నుంచి వచ్చేసి మాకు ఈ 2 మండలాల్లో 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఆ! 50,000 ఎకరాలకు కాదు కదా, అరెకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఓకే.
మాకడ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు ఉండేవి, దానికి 250 కోట్లు కేటాయించారు. టెండర్లు పెట్టిర్రు. టెండర్లు మొత్తం పేరుకు మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ వాడిర్రు. దాని సబ్బు మొత్తం జగదీష్ రెడ్డి గారి అనుచరులకు ఇచ్చేసుకొని దాదాపు 120 కోట్లు లేపారు. నీళ్లు రానటువంటి పరిస్థితి. ఇప్పుడే మీరు చూసారు, మన ముందు నడుచుకుంటూ పోయిన ధర్మారెడ్డి గారు ఇంకో కొంతమంది పెద్ద మనుషులు ఆ ధర్మారెడ్డి పెళ్లి కాలువకు ఈ రోజుకి 25 లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి మేమందరం సహకరించి నా పని వేసుకొని చేస్తే ఒక్క ఊరికి నిన్న అందుకున్నాయి నీళ్లు. ఒక 4-5 రోజులు అవుతున్నాయి నీళ్లు రాబట్టి. అంటే వాళ్ళు దాంట్లో వర్క్ చేసారు. మళ్ళీ 2-3 ఇటాచీలు పెట్టి మేము ఆ మట్టి తీసుకుంటూ వచ్చేస్తే రాగలి. అంటే అక్కడ డబ్బులు దుబారా చేసిరు తప్ప నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలేదు. మా బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు నేను 14 నుంచి 18 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి అసెంబ్లీలో మాట్లాడాను. నిధులు కావాలి, ఇది కావాలని. అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే 2 సార్లు తీసుకుపోయి విజిట్ చేసి దాన్ని రివ్యూ చేపించేసి చేస్తే సర్జపులు, పంప్ హౌస్, సొరంగ మార్గం, సబ్ స్టేషను ఇవన్నీ కట్ట పని ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసి సొరంగ మార్గంలో సిమెంట్ లైనింగ్ కూడా అయిపోయి ఒక 2 కిలోమీటర్లు మాత్రమే సిమెంట్ లైనింగ్ ఉండే. 5 సంవత్సరాల్లో 2018 నుంచి 23 వరకు 5 సంవత్సరాల్లో ఆ 2 కిలోమీటర్ల సిమెంట్ లైనింగ్ పూర్తి చేసారు. కానీ ఇక మిగతా పనులు ఏం చేయలేదు. ఎన్నికల ముందు ఏదో చేసినా అనిపించుకోవడం కోసం ఒక 2-3 గంటలు మోటార్ నడిపేసి నీళ్లు నెత్తినేసుకొని వదిలేసి, ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే చెరువు నింపొచ్చు, నీళ్ళు ఇవ్వాలంటే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాదాపు 2090 ఎకరాల చిల్లర ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఎకరాకు 10 లక్షలు వేసుకున్నా 200 కోట్ల చిల్లర అవుతుంది. 10 లక్షలకి ఇక్కడ ఆడ భూములు దొరికే పరిస్థితి లేదు. 20 లక్షలు వేస్తే 400 అవుతుంది. మళ్ళీ కాలువలు తీయడానికి ఇంకో 200 అవుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతో ఇప్పుడు అంతా వచ్చేసింది. అంటే కావాలని నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను మొత్తం కూడా నిర్లక్ష్యం చేసిర్రు, నిర్వీర్యం చేసిర్రు. శివన్నగూడెం ప్రాజెక్ట్ అంతే ఉంది, బ్రాహ్మణ వెల్లంలో అంతే ఉంది, సొరంగ మార్గం అంతే ఉంది, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కూడా అంతే ఉన్నాయి. ఇంక ఏడ నీళ్ళు ఇచ్చిర్రు నల్గొండ జిల్లా? ఇట్లా మా ఒక్క జిల్లా ఇట్లా ఉదాహరణ చెప్పుకుంటూ పోతుంటే ఖమ్మము, మహబూబ్ నగరు ఇట్లా అనేక జిల్లాలలో వీళ్ళు చెప్పుడు అనేటువంటి దాంట్లో మాటకారితనం ఉంది, చెప్పేటువంటి వాక్చాతుర్యం ఉన్నది. కాబట్టి అద్భుతాలు సృష్టిస్తున్నట్టు, అద్భుతాలు చేస్తున్నట్టు, అద్భుతాలు జరిగినట్టు వాళ్ళు చెప్పిర్రు, మాతో చెప్పించిర్రు, ప్రజలు నమ్మించి రెండోసారి అధికారంలోకి వచ్చిర్రు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలం వింటారు ప్రజలు? ఒక్కసారి నమ్మిండ్రు, రెండోసారి నమ్మిండ్రు, మూడోసారి వచ్చేసేటప్పటికి ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుర్రు, ప్రశ్నించేటువంటి వాడిని తీసుకొని పోయేసి జైల్లో పెట్టేస్తుర్రు, స్టేషన్లో పెట్టి జులుము చేస్తారు. ప్లస్ నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరుగుతుంది, ఉద్యోగాలకు డోకా జరుగుతుంది, ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మేస్తుండ్రు, శ్మశానాల పేరుతోని ఇంకా రకరకాల డెవలప్మెంట్ పేరుతోని ఎస్సీల అసైన్ భూములు మొత్తం కూడా లాక్కుంటారు. ఇవన్నీ చూసినటువంటి ప్రజలు వీళ్ళని ఇంట్లో కూర్చోబెడితే తప్ప ఈ రాష్ట్రానికి పట్టిన శని వదలదు అనే దాంతో డిసైడ్ అయినరు, నిర్ణయించుకోరు, ఓడగొట్టి.